అందరికీ సుప్రభాతం. మన కోరికలు తీర్చుకోవడానికి మానవ ప్రయత్నంతో పాటు పరమాత్మ యొక్క సహాయం కూడా తీసుకోవడాన్నే భక్తి అంటారని చెప్పి నేను తెలుసుకున్నాను. ఈ సమస్యలు లేక కోరికలు ఇహలోకానికి సంబంధించినవైనా ఉండొచ్చు, లేక పరలోకానికి సంబంధించినవైనా ఉండొచ్చు, లేక ముక్తి కావాలని ఒకే ఒక కోరికైనా అయి ఉండొచ్చు. సాధారణంగా ఇహలోకానికి సంబంధించిన కోరికలు అయితే అనేక రకాలైన కోరికలు మనకు ఉంటాయి కాబట్టి అనేక మంది దేవీ దేవతలు మనకు అవసరం అవుతారు. డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి, చదువు కావాలంటే సరస్వతి, ఇట్లా అనేక మంది అవసరపడతారు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు ఈ కోరికలు తీర్చేటువంటి ఈ దేవతలకు ఆ మూల శక్తి వాళ్ళ దగ్గర లేదు, అది పరమాత్మ నుంచి వాళ్ళకి అందుతున్నది. ఒక్కొక్కసారి ఆ సంగతి మనం గ్రహించము, ఆ దేవతలు కూడా గ్రహించరు. మా నుంచి శక్తి అంతా వెలువడుతుందని చెప్పి అనుకుంటా ఉంటారు. కాకపోతే ఈ ఇహపరాల అనేటువంటి కోరికలను పక్కన పెట్టి శాశ్వతమైన పరిష్కారం ఒకటి వెతుకోవాలని చెప్పి అనుకునే వాళ్ళు ముక్తి కోసం ప్రయత్నం చేస్తారు. అది ఒకే ఒక కోరిక. ఆ ముక్తిని పొందాలనుకున్నట్లయితే మనకు రెండు సాధనాలు ఉన్నాయని చెప్పి ప్రాతస్మరణీయులు చాగంటి కోటేశ్వరరావు గారు దాదాపు ప్రతి ఉపన్యాసంలో కూడా చెప్తా ఉంటారు. ఒకటి, ఎవరైతే పరమాత్మతో తదైక్యత చెందినారో అటువంటి గురువు దగ్గర సన్యాసం స్వీకరించిన తర్వాత శివ పంచాక్షరి దీక్షను స్వీకరించి క్రమం తప్పకుండా, నియమనిష్టలు తప్పకుండా ఆచరించడం ఒక పద్ధతి. అయితే ఇవన్నీ మనకు కలియుగంలో సాధ్యం కాదు కాబట్టి మనకు ఉండేటువంటి మిగిలిన ఏకైక సాధనం ఏమిటంటే రామనామం అనే తారకాన్ని పట్టుకోవడం. అది తప్ప ఇంకొక మార్గం అంటూ మరొకటి ఏం లేదు మోక్షానికి. అత్యంత సూక్ష్మమైనది, సులభమైనది, ఏ గురువు అవసరం లేనిది, ఎటువంటి నియమనిష్టం లేనిది, ఎప్పుడైనా ఎక్కడైనా మనం జపించడానికి వీలైనటువంటి ఏకైక మంత్రరాజం ఏమిటంటే రామనామం మాత్రమే. అయితే ఈ రెండు అక్షరాలకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ తనంతట తను ముక్తి పొందడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఇది. ఆ ఏర్పాటే ఈరోజు మనందరికి కూడా ఉపయోగపడుతుంది. రావణాసురుని సంహరించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న సమస్య ఏర్పడింది. రావణాసురుడు దేవతల చేతిలో చావు లేకుండా వరం తీసుకున్నాడు. కాబట్టి తను దేవుణ్ణి అని అనుకొని మానవ జన్మ తీసుకున్నట్లయితే అతను సంహరించడం అనేది కుదరదు. అందుకని మన మాదిరిగానే నేను దేవుణ్ణి అన్న సంగతి మర్చిపోయి దాన్ని నెత్తిలోకి తెచ్చుకోకుండా మానవుడిగా మాత్రమే మిగిలి ఆ రావణాసురుని సంహరించాల్సి ఉంటుంది. అందుకోసం సులభమైన మార్గాన్ని శివుడు వెతికి పెట్టినాడు. ఒకటి, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో ఉండేటువంటి రా అనేటువంటి బీజాక్షరాన్ని, ఓం నమ శివాయ అనే పంచాక్షరంలో ఉండేటువంటి మా అనేటువంటి బీజాక్షరాన్ని కలిపి నువ్వు నామంగా తీసుకో, నీ పేరుగా తీసుకో. దానివల్ల నువ్వు చాలా శక్తివంతుడు కాగలుగుతావు. ఆ శక్తి వల్ల నువ్వు రావణాసురుని జయించగలుగుతావు అని చెప్పి అతనికి చెప్తాడు. కాబట్టి అది ఏదో యాదృచ్ఛికంగా వచ్చినటువంటి పేరు కాదు, రాముడికి కావాలని ఆ రావణాసురుని సంహరించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పేరు అని చెప్పి మనం తెలుస్తుంది. రావణ సంహారం అయితే అయిపోయింది, కానీ తిరిగి తన ఇంటికి ఎట్లా పోవాలన్న సంగతి ఇప్పుడు రాముడికి తెలియదు. ఎందుకంటే మన మాదిరే కేవలం మనిషి, తను భగవంతుని అన్న సంగతి కూడా అతనికి ఎరుకలేదు. లేదా విశ్వామిత్రులు, వశిష్ఠులు వారు చెప్పినా కూడా దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆయనకు మన మాదిరిగానే అప్పటికి సాధ్యం కాలేదు. అందుకనే స్వయంగా శివుడు హనుమంతుడిగా అవతరించి ఆయన పక్కనే ఉంటూ, యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఆయన పక్కనే ఉంటూ నిరంతరము రామనామం ఆయన చెవిలో పడేటట్టుగా చేసి తిరిగి ఆయన వైకుంఠానికి చేరడానికి ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టే మనకు ఆయన ఉపయోగించినటువంటి ఆ సులభమైన సూత్రాన్ని మనం కూడా ఈరోజు ఉపయోగించి ముక్తిని పొందడానికి మనకు సాధ్యమవుతుంది. అయితే ఈ ముక్తి మార్గము అది త్రేతాయుగంతో ముగిసిపోయింది.
తర్వాత ఎవరికి అది తెలియదు. కేవలం ఆ హనుమంతుడికి మాత్రమే అది తెలుసు, రాముడికి కూడా తెలియదు. రాముడు మళ్ళీ తిరిగి విష్ణువు అయిన తర్వాత బహుశా ఆయనకు తెలిసి ఉంటుంది. అటువంటిది ఈ సులభ మార్గం కనుక కలియుగంలో అందుబాటులో లేకపోయినట్లయితే మానవులంతా చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పి పరమ దయాళుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏం చేసినాడంటే, తిరిగి మంత్రరాజాన్ని భూమి మీద తీసుకురావడం కోసం అని చెప్పి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అంపశయ్య మీద ఉండేటువంటి భీష్ముడి దగ్గరికి పంచపాండవులను తీసుకొని పోతాడు. ఈ పంచపాండవులను తీసుకొని పోయిన తర్వాత వాళ్ళ చేత అడిగిస్తాడు, అత్యంత సులభంగా ముక్తిని పొందే మార్గం ఏదంటే అంటే చెప్పు అని చెప్పి ఆచార్యుణ్ణి అడిగిస్తాడు. తాత అని చెప్పి ధర్మరాజు అడుగుతాడు. పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు మానవుడు కాదు, పరమాత్మ అన్న సంగతి తెలిసిన కొద్ది మందిలో భీష్ముడు కూడా ఒకరు. కానీ ఆయన కృష్ణుడి గురించి చెప్పలేదు. దానికి బదులు ఆయన రాముడి గురించి వివరించినాడు. వెనకడికి ఇట్లాగే తన పిల్లలు బాగుపడాలనే ఉద్దేశం చేత పార్వతీదేవి శివుని కూడా ఇదే ప్రశ్న అడిగింది. అత్యంత సులభంగా మానవులు తరించి ముక్తిని పొందేటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి చెప్పి శివుణ్ణి అడిగితే, ఇది పరమ రహస్యము, ఇది కనుక తెలుసుకున్నట్లయితే దాదాపు మానవులంతా ముక్తి వైపు ప్రయాణం చేస్తే స్వర్గ నరకాలు ఖాళీ అయిపోతాయి, మొత్తం సృష్టి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, కాబట్టి ఎవరికి తెలియకుండా నీకు ఆ రహస్యాన్ని చెప్తానని చెప్పి శివుడు పార్వతిని వెంట పెట్టుకొని అదే గుహని అమర్నాథ్ గుహకి తీసుకొని పోయినాడు. పోతూ పోతూ మొదట పెహల్గాం అనే చోట తన వాహనాన్ని వదిలేసినాడు. యాక్చువల్ గా పెహల్గాం యొక్క పేరు మొదట్లో బైల్గావ్, బైల్ అంటే ఎద్దు అని చెప్పి అర్థం. కాకపోతే ఆ అమర్నాథ్ గుహకు పోయేటప్పుడు మొట్టమొదట వచ్చేటువంటి మజిలీ అది కాబట్టి ఆ బైల్గామ్ని కాస్త పెహల్గామ్ అని చెప్పి తర్వాత రోజుల్లో మార్చుకున్నారు. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత గణేష్ చౌక్ దగ్గర వినాయకుడిని వదిలేసినాడు. శేష్నాగ్ దగ్గర తన మెడలో సర్పాలను వదిలేసినాడు. చందన్వాడి దగ్గర తన సిగలో ఉండేటువంటి చంద్రుణ్ణి వదిలేసినాడు. నీల్ గంగా దగ్గర గంగని వదిలేసినాడు. పంచతరుణి దగ్గర పంచభూతాన్ని వదిలేసి కేవలం పార్వతీ సమేతంగా అమర్నాథ్ గుహలోకి ప్రవేశించినాడు. ప్రవేశించి డమరుకాన్ని మోగించినాడు. దాంతో విపరీతమైనటువంటి అగ్ని ఒకటి వ్యాపించి ఆ గుహలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోయాయి. పక్షులు, జంతువులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. అప్పుడు ఒక సుఖాసనం మీద కూర్చొని పార్వతికి చెప్పడం మొదలు పెట్టినాడు. అయితే అనుకోకుండా అన్ని పక్షులు, జంతువులు బయటికి పోయినాయి, కానీ ఒక 2 పావురాల గుడ్లు మాత్రం ఆ శివుడు ఆసీనుడైనటువంటి సింహం పులి చర్మం కింద ఉండినాయి. ఈ డమరుక శబ్దానికి అవి పగిలి బయటకు వచ్చినాయి. అవి తర్వాత బయటికి పోలేకపోయినాయి, చాలా చిన్న పిల్లలు కాబట్టి. కేవలం ఆ 2 పక్షులు మాత్రమే విని ముక్తిని పొందినాయి. ఇప్పుడు కూడా అమర్నాథ్ గుహలకు పోయినటువంటి యాత్రికులకు అప్పుడప్పుడు అవి అక్కడ కనిపిస్తూ ఉంటాయట. అప్పుడు పార్వతికి చెప్పినటువంటి అత్యంతమైన రహస్యం ఏమిటంటే, రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని పార్వతీదేవికి వివరించినాడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా అతి కొద్ది శబ్దంతో అనేక వేల రెట్లుగా అది అభివృద్ధి చెంది అతి శీఘ్రంగా అతి సులభంగా ముక్తిని పొందించేటువంటి ఏకైక మార్గం ఏంటంటే రామ అనే శబ్దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడమే దీనికి సులభమైన మార్గం అని చెప్పి ఆయన తెలియజేసినాడు. అయితే ఈ రామ అనేటువంటి శబ్దానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అంటే, ఈ రా అనేది అగ్ని బీజం, మా అనేదేమో వాయు బీజం. కాబట్టి అగ్నికి వాయువుకి మధ్య ఉండే సంబంధం చాలా రెట్లు పెరిగేటువంటి సంబంధం కాబట్టి వీటి మధ్య హెచ్చింపు గుర్తుపడుతుంది. అదే ఇంకొక రకమైన అక్షరంలో ఇది అగ్ని, ఇది కనుక జలం అయినట్లయితే వీటి మధ్య హెచ్చింపు ఉండదు, బాగా గుర్తుపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ వేదాంతంలో అక్షరాలకి సంఖ్యారూపాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా ఒక చోట 3 అని చెప్పి రాయాల్సి వచ్చినట్లయితే రామ అని చెప్పి రాస్తారు. ఎందుకంటే
శ్రీరాముడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు. కాబట్టి ఆ ముగ్గురు ఉన్నారని చెప్పడం కోసం సాంకేతికంగా రామ అని రాస్తే అక్కడ 3 అనే సంఖ్య అని చెప్పారు. అట్లాగే ఈ రా అనేటువంటి శబ్దానికి 5 అనేది సంఖ్య, మా అనే దానికి 2 అనేది సంఖ్య. వీటి మధ్య హెచ్చింపు ఉంది కాబట్టి ఈ 2 కనుక హెచ్చింపు చేసినట్లయితే ఇది 10 అవుతుంది. ఒకసారి రామ అంటే అది 10 అవుతుంది, మరొకసారి రామ అంటే అది 10 అవుతుంది, మూడోసారి రామ అంటే అది కూడా 10 అవుతుంది. అంతేకాకుండా వీటి మధ్య ఉండే సంబంధం వల్ల ఇది హెచ్చింపై ఈ మొత్తం కాస్త సహస్రనామ తత్తుల్యం. సహస్రం అంటే 1000 అని చెప్పారు. అంటే అత్యంత సులభంగా అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వగలటువంటి శక్తి దీనికి ఉంది. కాబట్టి ఇదొక్కటి కనుక మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఇది అనేక రెట్ల శక్తిని మనకిచ్చి మనం అతి శీఘ్రంగా ముక్తిని పొందడానికి దారికి ఇస్తుంది అని చెప్పి వివరించినాడు. అయితే ప్రస్తుతం మనం ఉండే పరిస్థితి ఎట్లాంటిదంటే, మనం మెలకుగా ఉండేటువంటి 16 గంటల్లో ఎక్కువ కాలం ప్రపంచంలో ఉండి పొద్దున 1 అరగంట, బహుశా సాయంత్రం 1 అరగంట పరమాత్మ దగ్గరికి పోతాం, లేక పూజ చేయడం మొదలు పెడతాం. అది మన ప్రస్తుతం ఉండే జీవన విధానం. ఈ జీవన విధానాన్ని కొంచెం మార్పు చేసుకుంటే చాలు, పెద్ద కష్టం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం మార్పు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నిరంతరం పరమాత్మలో ఉండి అప్పుడప్పుడు ప్రపంచంలోకి అవసరమైనప్పుడు వస్తూ ఉండాలి. దీన్నే మల్టీ టాస్కింగ్ అని చెప్పి అంటారు. మల్టీ టాస్కింగ్ అంటే ఏకకాలంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం అని చెప్పి అర్థం. అష్టావధానం చేసేవాళ్ళు ఒకేసారి 8 అంశాలని గుర్తుపెట్టుకుంటారు. కానీ వాళ్ళకే కదా మనకు చేతనవుతుందంటే, నిజానికి మనందరికీ కూడా మల్టీ టాస్కింగ్ అనేది అలవాటే. ఒకవైపు టీవీలో సీరియల్ చూస్తేనే మనం వంటలు చేసేస్తూ ఉంటాం, ఒకవైపు పాటలు వింటూనే కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. అంటే మనకు కూడా ఈ మల్టీ టాస్కింగ్ అనేది వచ్చు, నిత్య జీవితంలో మనం వీటిని ఉపయోగిస్తూనే ఉన్నాం. కాకపోతే మనం చేసేటువంటి మల్టీ టాస్కింగ్ అంతా కూడా అన్ని అంశాలు ప్రపంచానికి సంబంధించినవే కానీ పరమాత్మకు సంబంధించినవి కాదు. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ అనేక అంశాలలో లేక 2 అంశాలలో ఒకటి పరమాత్మకి ఇచ్చేసేయాలి. అంటే నిరంతరం రామనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అట్లా చేస్తూనే ప్రపంచంలో మిగిలిన కార్యక్రమాలు కూడా మనం నిర్వహించాలి. మొదట్లో ఇది కొంచెం మనకు కష్టంగా అనిపిస్తుంది. అందుకోసం ప్రత్యేకించి పొద్దున పూట లేక సాయంత్రం పూట ఖాళీ దొరికినప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ని కూడా దీనికి అనుబంధం చేసుకోవాలి. నేను ప్రతిరోజు సుడోకు అని ఒక 1 అరగంట సేపు ఆడతాను. సుడోకో కోసం కాదు, ఒకవైపు సుడోకు ఆడుతూనే మరొక వైపు నాన్ స్టాప్ గా రామనామాన్ని లోపల నిరంతరం జపిస్తూ ఉంటారు. మొదట్లో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రాను ఎంత అలవాటు అయిపోతుందంటే, మనకి ఖాళీ ఉన్న ప్రతిసారి మనకు తెలియకుండానే లోపల నుంచి ఆ జపం జరిగిపోతూ ఉంటుంది. ఆఖరికి నిద్రలో కూడా మెలకు వస్తే సడన్ గా ఇతరవి ఏమి గుర్తురావు, ఆ రామనామం మాత్రమే మనకు గుర్తొస్తుంది. దీన్ని అజపా జపం అంటారు. అంటే జపించకుండానే లోపల జపింపబడేది అని చెప్పారు. ఈ రకమైన ప్రాక్టీస్ ని మనం ఇప్పటి నుంచి మొదలు పెట్టినట్లయితే చాలా కొద్ది కాలంలోనే ఆయనే స్వయంగా చేయి పట్టుకొని మనకి ఏ రకమైన దిశలో పోవాలి, ఎవరు గురువు కావాలి, ఏ పుస్తకం కావాలి, ఏ వీడియో చూడాలి, ఇవన్నీ ఆయనే దగ్గర నుండి నేర్పించి తన దగ్గరకు చేర్చుకుంటాడు. నువ్వు 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తానని చెప్పి షిర్డీ సాయి అన్నాడు. మనం కొంచెం బద్ధకం వదిలించుకొని ఆ 1 అడుగు వేయడం మొదలు పెట్టాలి. ఇది చేయాల్సింది పెద్ద కష్టమైన పని ఏమి కాదు. ఖాళీ ఉన్నప్పుడల్లా అనవసరపు ఆలోచనలు తెచ్చిపెట్టుకోవడానికి బదులు దాని స్థానంలోన మనం రామనామాన్ని ప్రతిష్ఠించడం కనుక మొదలు పెట్టినట్లయితే క్రమక్రమంగా అది మన నిత్య జీవితంలో ఒక భాగం అవుతుంది. ఈ రకంగా అఖండంగా రామనామాన్ని జపిస్తూ ఉండడంతో పాటు ఇంకొక చిన్న పనిని కూడా ఈ రామనామాన్ని మనం ఉపయోగించుకోవాలి. అదేమిటంటే, కనీసం ఒక 9 సార్లు పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, లేక మనం ధ్యాన ప్రక్రియలో కూర్చున్నప్పుడు కానీ కేవలం ఒక 9 సార్లు మాత్రమే రామ నామంతో పాటు రామ శబ్దాన్ని, నాదాన్ని, నిశ్శబ్ద శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని కూడా పట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అందుకని రా అనేటువంటిదేమో శబ్దము,
అది రామ అనకుండా మనం రామ్ అన్నట్లయితే, జై శ్రీరామ్ అన్నట్లయితే ఆ శబ్దంతో పాటు నాదం కూడా కలుస్తుంది. ఈ బీజాక్షరాలు మారొచ్చు, శబ్దం మారొచ్చు, కానీ నాదం ఎప్పుడు అది మారదు. ఓం అన్నప్పుడు కూడా ఓ అనేది శబ్దము, ఉమ్ అనేది నాదం. ఐం అన్నప్పుడు ఉమ్ అనేది నాదం. శ్రీం అన్నప్పుడు శ్రీ అనేది శబ్దము, ఉమ్ అనేది నాదం. ఈ శబ్దాలు మారుతూ ఉంటాయి కానీ నాదం ఎప్పుడు కూడా మారదు. పైగా ఈ శబ్దం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆ నాదాన్ని పట్టుకోవడం కోసం. అందుకని ఓం అన్నప్పుడు మనము ఓ అనేటువంటి శబ్దానికి ఉమ్ అనే శబ్దానికి సమానమైనటువంటి సమయం కేటాయించకుండా కేవలం కొద్ది 1, 2, 3 సెకండ్లు మాత్రమే శబ్దానికి కేటాయించి తర్వాత నాదం మీద ఎక్కువ మనం ఒత్తిడి చేయాలి. ఎందుకంటే ఈ శబ్దం అనేదేమో వస్తువు, నాదం అనేదేమో శక్తి. అసలు ఈ వస్తువుని లేక శబ్దాన్ని మనకు ఎందుకు ఇచ్చినాడంటే దీన్ని పట్టుకోవడం కోసమే. ఎందుకంటే శక్తి మనకు కనపడదు, నిశ్శబ్దము లేక పరమాత్మ కూడా కనపడదు. ఈ కనపడినటువంటి పరమాత్మని, కనపడని శక్తిని పట్టుకోవడం కోసం ఆ శక్తిని మార్చి శబ్దం కింద లేక వస్తువు కింద మార్చి మనకి ఇవ్వడం జరిగింది. ఇట్లా కొద్దిగా శబ్దము ఎక్కువ నాదం చేసిన తర్వాత ఆ నాదాన్ని ఆపేసి, అంటే శబ్దాన్ని ఆపేసి కాసేపు నాదం చేసేటప్పుడు ఎట్లయితే నొక్కి పట్టుకుంటామో కపాలంలో, అట్లాగే నొక్కి పట్టుకొని ఉండాలని నిశ్శబ్ద శబ్దం అంటాం. అది అయిపోయిన తర్వాత కొంచెంసేపటికి మనకు ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దీన్ని ఆపేస్తాం. అప్పుడు ఏర్పడేది నిశ్శబ్దం. అయితే ఈ నిశ్శబ్దం మామూలు నిశ్శబ్దం లాంటిది కాదు. ఏమీ లేకుండా ఖాళీగా ఉండేటువంటి శూన్యమైన నిశ్శబ్దం కాదు. దీంట్లో చైతన్యము లేక జ్ఞానం ఉండేటువంటిది అదే పరమాత్మ. ఈ చైతన్యంతో కూడినటువంటి నిశ్శబ్దం. మామూలు నిశ్శబ్దాన్ని ఎప్పుడైనా మనం పట్టుకోవచ్చు, కానీ ఈ చైతన్యంతో కూడిన నిశ్శబ్దాన్ని పట్టుకోవాలంటే ఇదొక్కటే మనకుండే మార్గము. ముందు శబ్దము కొద్దిగా, తర్వాత ఎక్కువగా నాదము, నాదం చేస్తూనే శబ్దాన్ని తీసేసుకోవడము. తీసేసినట్లయితే మనం నిశ్శబ్ద శబ్దం దగ్గరికి, నిశ్శబ్దం దగ్గరికి లేక చైతన్యం దగ్గరికి లేక జ్ఞానంతో కూడిన నిశ్శబ్దం దగ్గరికి లేక పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి వస్తువు దగ్గర నుంచి శక్తి దగ్గరికి పోతాము. ఈ వస్తువు కూడా శక్తి యొక్క గడ్డగట్టిన రూపమే. ఇది మన కోసమే రూపొందించబడింది, అంతేగాని ప్రపంచాన్ని అనుభవించడం కోసం కాదు. పరమాత్మను పట్టుకోవడం కోసం ఆయన ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశాన్ని వదిలిపెట్టి మనం వస్తువులతో ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వస్తువు దగ్గర నుంచి శక్తికి, శక్తి దగ్గర నుంచి మన నుండి అహంకారాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. దాన్నే నిశ్శబ్ద శబ్దము అని చెప్పంటాము. లేక ఇది మనల్ని మనం గుర్తించడం, లేక జీవాత్మని గుర్తించడం. ఈ జీవాత్మను గుర్తించిన తర్వాత ఇక్కడ నుంచి పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేయడం. ఇది పద్ధతి. కాబట్టి రామనామం గురించి మనం ఆలోచించాల్సిన రెండే విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక 9 సార్లు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకుంటూ ఈ నిశ్శబ్ద శబ్దాన్ని చేరుకోవడం. ఇది చాలా సులభమైనది. గట్టిగా ఒక 5 నిమిషాల టైం కూడా పడుతుంది. రెండవది, వీలైనంత వరకు ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా రామనామాన్ని స్మరిస్తూ ఉండడం, లేక ఇంకా ముందుకు పోయి ఏదో ఒక పని చేసుకుంటూ కూడా నిరంతరం రామనామ స్మరణలో ఉండడం. భక్త ప్రహ్లాదుడు అదే చెప్తాడు. ఆయన యొక్క భక్తి ఎట్లాంటిదంటే, పానీయములు తాగుతుని కుడుచుతుని, తింటున్నా తాగుతున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన నిరంతర హరినామ స్మరణ అనేది ఆయనకి జరిగిపోతా ఉంటుంది. లేదా ఆ పానీయం కూడా హరే, లేక తింటున్న వస్తువు కూడా హరే అనేటువంటి భావన ఆయనకు ఉంది. ఎందుకంటే వస్తువులు అనే శక్తి రూపాలు, శక్తి ఎప్పుడు కూడా ఆ పరమాత్మతో లేక చైతన్యంతో కలిసి ఉంటుంది. అందుకే దాన్ని సాంబ శివ అని చెప్పి పిలుస్తారు. సాంబ శివ అంటే సా అంబ శివ, శక్తితో కూడినటువంటి శివ అని చెప్పారు. సాంబ శివుడు అంటే మళ్ళీ పురుషుడు అయిపోతాడు. ఆ పరమాత్మ అనేది పురుషుడు కాదు, స్త్రీ కాదు అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి అటువంటి పొరపాటు మాత్రం చేయొద్దండి. ఈ రామనామాన్ని మనము నిత్య జీవితంలోన అనుదినము చేయాల్సిన పని 2 అంశాలు మీకు యాడ్ చేస్తున్నాను. ఒకటి, 9 సార్లు మనము నాదం దగ్గర నుంచి
శబ్దం దగ్గర నుంచి నాదానికి, నాదం దగ్గర నుంచి నిశ్శబ్ద శబ్దానికి, నిశ్శబ్ద శబ్దం నుంచి చైతన్యంతో కూడిన నిశ్శబ్దం దగ్గరికి ప్రయాణం చేయడం. వీలైనంత సేపు ఎప్పుడు వీలైతే అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా రామనామం, ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా రామనామాన్ని అలవాటు చేసుకోవాలి. రమణ మహర్షి గారి దగ్గర ఒక ఉడత ఉండేదట. పక్కన ఆయన చిన్న కన్నంలో ఉడత ఉండి, అది సరైన సమయానికి ఆయన భుజాల మీదకి దూకి చేతి మీద నుంచి వచ్చి ఆయన చేతిలో పెట్టుకుంటే వేరుశనగ విత్తనాలను తినేసి అటు ఇటు చూస్తుండేదట. మళ్ళీ తీసుకుపోయి బలవంతంగా దాన్ని గూట్లో చేర్చేవాడు. అదెందుకు స్వామి, పాపం స్వేచ్ఛగా దాన్ని తిరగనేయండి, బలవంతంగా గూట్లోకి చేరుస్తున్నాడంటే, బయట ఎంతసేపు వెతికినా దానికి ముక్తి అనేది లభించదు, లోపల వెతుక్కోవాల్సిందే. అందుకనే దాని ఆ కార్యక్రమం చేస్తాను. కొద్ది రోజుల తర్వాత ఈ బయట ప్రపంచాన్ని పూర్తిగా అది విస్మరించి అంతర్ముఖం అయిపోతుంది, అందుకని ఏర్పాటు తప్పనిసరి అన్నాడు. కాబట్టి ఒక రకంగా ఇది అంతర్ముఖ ఆరాధన, నిరంతరం మనసులో ఈ రామనామాన్ని వదిలితట్టుగా చేసుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ రకమైన భక్తులము, ఏ రకమైన భక్తులకు ఎటువంటి ప్రతిఫలం లభిస్తుంది అనే దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అర్జున నా యొక్క భక్తులు 4 రకాలు. ఆర్థో, జిజ్ఞాసో, అర్థార్థి, జ్ఞాని అని చెప్పి 4 రకాలని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఒక భక్తుడు ఆర్తుడు, అంటే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తను స్వయంగా తీర్చుకోలేక పరమాత్మ మీద ఆధారపడేవాడు ఆర్తుడు. అయితే సాధారణంగా ఈ ఆర్తులంతా కూడా ఏం చేస్తారంటే, ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రం పరమాత్మ దగ్గర పోతారు, సీరియస్ గా ప్రార్థన చేస్తారు. అది మామూలుగా చేసే ప్రార్థన కంటే కష్టం ఉన్నప్పుడు చేసే ప్రార్థన బాగా లోతుగా ఉంటుంది. అట్లా ప్రార్థన చేసి ఆ కష్టాన్ని పోగొట్టమని చెప్పి అడుగుతారు. పాపం మొదటిసారి సామాన్యంగా బిగినర్స్ లెక్కనది ఒకటి ఉంటుంది, ఆయన అట్లాగే ఆ కష్టాన్ని తీర్చివేస్తాడు ఇప్పుడు. అయితే తీర్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పరమాత్మని అనుకోకపోవచ్చు, అనుకోవచ్చు. మళ్ళీ 10th క్లాస్ పరీక్షలు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ గుర్తొస్తాడు, మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ గుర్తొస్తాడు. మధ్యలో మళ్ళీ పరమాత్మ గుర్తు రావచ్చు, లేక రాకపోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఆర్తులు అని చెప్పి అంటాం. అయితే ఈ ఆర్తులు ఒకసారి కోరినప్పుడు మాత్రం పరమాత్మ ఆ కష్టాన్ని తీరుస్తాడు, కానీ రెండోసారి మూడోసారి పోయినప్పుడు సాధారణంగా వాళ్ళ కష్టాన్ని తీసేయడు. ఎందుకంటే మనం అడిగే పద్ధతిలో ఒక లోపం ఉంది, ఆ లోపం వల్ల నీకే ఇబ్బంది అన్న సంగతి పరమాత్మకు తెలుసు, కాబట్టి దాన్ని వాయిదా వేయడానికే ప్రయత్నం చేస్తాడు. మనం ఎప్పుడైనా కష్టం వస్తే ఏమడుగుతామంటే, తీసివేయి ఈ కష్టాన్ని అని చెప్పి అంటాం. తీసివేయి అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ జన్మలోంచి తీసి వచ్చే జన్మకు వెయ్యి అని చెప్పారు. ఈ జన్మలో ఈ కష్టాన్ని కనుక తీర్చుకున్నట్లయితే 1000 రూపాయలు అప్పుతో పోతుంది. అది వచ్చే జన్మ కనుక వాయిదా వేసినట్లయితే వడ్డీ పెరిగి నీ కష్టం ఇంకొంచెం పెరుగుతుంది, నీకే ఇబ్బంది నాయన అది. అందుకని ఇప్పుడే కష్టాన్ని పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయి అని చెప్పి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా పరమాత్మ దగ్గరికి పోయినప్పుడు కష్టం కనుక వస్తే తీసివేయి అంటే సాధారణంగా ఆయన తీసివేయడు. అయితే అడగాల్సిన పద్ధతులు అడిగితే తప్పకుండా తీసేస్తాడు. అడగాల్సిన పద్ధతి ఏంటంటే, ఈ కష్టాన్ని తీసివేయి అనకూడదు. తీస్తే మళ్ళీ ఇంకొక జన్మలో వేయాల్సి వస్తుంది, ఇంకా పెద్ద కష్టం అవుతున్నది. అందుకని ఈ కష్టాన్ని భరించగలిగినటువంటి ఓర్పును నేర్పును నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి కనుక అడిగినట్లయితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక పెద్ద కట్టెల మోపుని కొండ నుంచి తీసుకొస్తున్నావు, అక్కడి నుంచి ఇంటికి తీసుకొని పోవాలి, అంత పెద్ద మోపుని ఎత్తుకోవడం కూడా నీకు చాలా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ కష్టాన్ని తీసివేయని చెప్పి నువ్వు అడగవు, ఎందుకంటే కట్టెల మోపు నీకు అవసరం. కానీ మామూలు ప్రపంచంలో మాత్రం తీసే కష్టాన్ని అని చెప్పండు. కానీ కట్టెలు కొట్టుకొని తెచ్చేవాడు అది కనుక తెచ్చుకోకపోయినట్లయితే ఆ పూట గడవదు, కాబట్టి కష్టాన్ని తీసేయమని అడగడు. ఈ కష్టాన్ని భరించగలిగినటువంటి ఓర్పును నేర్పును నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా తట్టి ఆ కట్టెల మోపును 2 సమాన భాగాలు చేసి తిరిగి కట్టి తీసుకొని పోతాడు. దీనివల్ల కొంచెం కష్టం పెరిగిన మాట నిజమే, అంటే ఒకసారి మోసుకొని పోకుండా 2 సార్లు ఊరి దగ్గరికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అక్కడికి పూర్తి కంప్లీట్ గా అది అయిపోయింది. అసలు ఈ కష్టం అనేది ఎందుకు మనకు పరమాత్మ ఇస్తాడు అంటే, మన పాపాలను తొలగించడం కోసం. మనం సాధారణంగా ఏ ఉద్దేశంలో ఉంటామంటే, మామూలు ప్రపంచం దృష్టితో కనుక పరిశీలించినట్లయితే
మన దగ్గర సంపద బాగా, డబ్బు బాగా పెరుగుతున్నట్లయితే ఎన్ని అప్పులు ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మనకుండేటువంటి రుణాలను మనకు వచ్చేటువంటి ఆదాయంతో పోల్చి చూసుకుంటాం. దీనికంటే ఇది కొంచెం ఎక్కువ ఉన్నంత కాలం మనం ఏం భయపడం, ఎందుకంటే దీన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది అనే భ్రమలో మనం ఉంటాం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రం ఇది నిజం కాదు. నువ్వు చేసిన మంచి కార్యాల యొక్క పుణ్య ఫలితాన్ని విడిగా అనుభవించాల్సిందే, చెడ్డ కార్యాల యొక్క ఫలితాన్ని, కష్టాన్ని కూడా విడిగా అనుభవించాల్సిందే తప్ప నాకు చాలా పుణ్యం ఉంది దాంతో ఇది క్యాన్సిల్ చేస్తానంటే మాత్రం కుదరదు. అందుకనే ఈ ఏర్పాటు చేయడం కోసమే పరమాత్మ ఏకకాలంలో నువ్వు పుణ్యాన్ని పెంచుకోవడానికి, అదే సమయంలో పాపాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఒక ఏర్పాటు చేసే ఉంటాడు. అయితే మనం దాన్ని గమనించుకో. మీరు జనరల్ గా చూడండి, ప్రసిద్ధమైనటువంటి ఆలయాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే కొండల మీదనే ఉంటాయి. అది తిరుపతి కావచ్చు, లేక శ్రీశైలం కావచ్చు, లేక అహోబిలం కావచ్చు. ఆ దేవుళ్ళు ఆ కొండ ఎక్కి పైన కూర్చొని ఉంటారు. వాళ్ళ కింద స్థలాలు దొరకక కాదు, ఆయన తలుచుకుంటే దొరకనటువంటి స్థలం ఎక్కడ ఉంటుంది? ఎందుకోసం ఈ ఏర్పాటు పరమాత్మ మన కోసం చేశాడంటే, నువ్వు కష్టపడి కొండ గనక ఎక్కినట్లయితే నీ పాపాలు క్షయమైపోతాయి. అట్లాగే కొండ మీదకి వచ్చిన తర్వాత నువ్వు పూజ గనక చేయించినట్లయితే నీ పుణ్యం పెరుగుతుంది. అంటే పుణ్యాన్ని పెంచుకోవడానికి, ఈ కష్టాన్ని తగ్గించుకోవడానికి కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ కష్టాన్ని తగ్గించుకునే మార్గాన్ని మనం వాడుకోవడం లేదు, నడిచి కొండ ఎక్కడం లేదు, కారు వేసుకొని నేరుగా అక్కడికి పోయి గర్భగుడి దగ్గరికి పోయి అక్కడ పూజ చేసుకుంటాం. అంటే పుణ్యం అయితే పెరుగుతుంది, పాపం మాత్రం అంతే ఉంది, తగ్గలేదు. మన ఉద్దేశం ఏంటంటే పుణ్యం పెంచుకుంటే చాలు పాపం తగ్గిపోతుంది అనుకుంటున్నాం, కానీ అట్లా తగ్గదు. దీనికోసం కష్టపడాల్సిందే, దానికోసం కూడా కష్టపడాల్సిందే. కాబట్టి ఆయన పరిష్కార మార్గాన్ని ఇచ్చింది ఎందుకంటే కష్టము అనేది నీ పాపాన్ని పోగొట్టడం కోసం. ఆ సంగతి గ్రహించిన వాడు ఎవడు కూడా తన కష్టం వస్తే కష్టాన్ని తీసేయి అని చెప్పి అడగరు. ఎందుకంటే తీసేస్తే నీ పాపం అట్లాగే ఉండిపోతుంది. పైగా తీసి వచ్చే జన్మ చేసినట్లయితే పాపం ఇంకొంచెం పెరుగుతుంది వడ్డీతో కలిపి. కాబట్టి మామూలు వ్యక్తులు అట్లా అడిగినప్పటికీ పరమాత్మ తత్వం గురించి తెలుసుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇంత కష్టాన్ని ఒక్కసారి భరించలేకపోతున్నాను, దీన్ని భరించగలంటే శక్తి యుక్తులు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి అడుగుతాడు. దాంతో అతను కొంచెం కష్టం పెరిగినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆ కష్టాన్ని తీసేసుకోవడానికి, ఈ పాపం యొక్క మొత్తాన్ని తీసేయడం కోసం తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తారు. పైగా మనకి ఇంకొక రాంగ్ నోషన్ ఏముందంటే, కష్టం పెరిగే కొద్దీ సుఖం తగ్గిపోతుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. మన ఉద్దేశం ఏమిటంటే ఇది మనం ప్రస్తుతం పొందుతున్నటువంటి సుఖం అని చెప్పి అనుకున్నాం, ఇదంతా ప్లస్. కానీ ఎప్పుడైతే మైనస్ దీంట్లోకి చేరుతుందో, అంటే కొంచెం కష్టం దీంట్లోకి చేరుతుందో, ఈ మేరకు నాకు సుఖం తగ్గిపోయింది, తక్కువైపోతుంది, కాబట్టి కష్టం వద్దు అని అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే తగిన పరిమాణంలో కనుక మనం కష్టాన్ని తీసుకున్నట్లయితే ఈ సుఖం తగ్గిపోవడానికి బదులుగా ఇంకొంచెం పెరుగుతుంది. ఇది ఇట్లాగే ఉంటుంది సుఖం. కొంచెం దీనికి కష్టాన్ని కనుక యాడ్ చేసినట్లయితే ఈ పెరిగినటువంటి కష్టము కూడా అది సుఖం కింద మారిపోతుంది. అంతవరకు ఎందుకు? పాలు చాలా మంచి పదార్థం, అవి తీయగా ఉంటాయి, పంచదార కలపకపోయినా కూడా తీయగానే ఉంటాయి, మనం పంచదార కూడా కలుపుకుంటాం. కానీ పంచదార కలిపిన పాలను ఎంతమంది తాగుతున్నారు? ప్రపంచంలో ఎక్కువ మంది కేవలం పాలను తాగడానికి ఇష్టపడడం లేదు. పొద్దున్న లేవగానే కాఫీ తాగడానికి, టీ తాగడానికి మాత్రమే మనం ఇష్టపడతాం. విడిగా కాఫీ డికాక్షన్ తాగి చూడండి, ఎట్లా ఉంటుందంటే పరమ చేదుగా ఉంటుంది. కాబట్టి ఇదేమో కాఫీ డికాక్షన్, ఇదేమో పాలు. అయితే ఈ వట్టి పాల కంటే కొద్దిగా కనుక ఈ కాఫీ డికాక్షన్ కలిసినట్లయితే అది అత్యంత రుచిగా మారి ఎక్కువ మంది దాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారు. అట్లాగే ఒక పాత గోడకు సున్నం వేయాలనుకున్నట్లయితే సున్నాన్ని నేరుగా కొట్టేదానికంటే కొంచెం నీలి మందు, అంటే కొంచెం కష్టాన్ని దాంట్లో కలుపుతారు, దాంతో బ్రైట్ గా అది వచ్చేదానికి అవకాశం ఏర్పడింది. లేదా మనం చూసేటువంటి పూర్ణ చంద్రుడిని చూసినప్పుడు మధ్యలో అక్కడక్కడ మచ్చలు ఉంటాయి, అవే కుందేళ్ళు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ ఆ నల్లటి మచ్చలు ఉండడం వల్లనే ఆ చంద్రుడికి అత్యంత ప్రకాశవంతంగా కనపడడానికి, చాలా అందంగా కనపడడానికి అదే కారణం అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి కష్టం అనేది వస్తే సుఖం తగ్గుతాదనే భావనను వదిలిపెట్టండి.
తగిన మోతాదులో కష్టాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సుఖం ఇంకొంచెం పెరుగుతుందే తప్ప తగ్గదు అన్న సంగతి గుర్తుపెట్టుకుంటే ఈ కష్టాన్ని ఇంక నుంచి ఇష్టంగా మనం మార్చుకుంటాం. ఎప్పుడైతే ఇది ఇష్టం అయిపోతుందో అప్పుడు ఇంకా దీన్ని తీసేయి అని చెప్పి అడగాల్సిన అవసరం మనకు ఏమాత్రము ఉండదు. కాబట్టి ఆర్తుల విషయంలో జరిగేది ఇది. ఆర్తుడు అవసరమైనప్పుడు మాత్రమే పరమాత్మ దగ్గరికి పోయి మిగిలిన సమయంలో దూరంగా ఉండడానికే అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కష్టం వచ్చినప్పుడు రెండోసారి పోతే పరమాత్మ తీసేయడు. అప్పుడు కొంతమంది అసలు పరమాత్మ మీద నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకొని నాస్తికులుగా మారిపోయిన వాడు ఉన్నాడు. కానీ కారణం ఏమిటని చెప్పి తెలుసుకోండి. పరమాత్మ తీసేయకపోవడానికి కారణం ఏమిటంటే అది నీకే నష్టము, ఇంకొంచెం పెరిగిపోతుంది, కాబట్టి ఈ జన్మలోనే అనుభవించు అని అంటాడు. అందుకని కష్టాన్ని తీసివేయని అడగకుండా భరించగలిగినటువంటి శక్తియుక్తులు నాకు ఇవ్వమంటే నా కష్టాన్ని కూడా మన ఇష్టంగా మార్చుకున్నట్లయితే ఈ ఆర్తుడు బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండో రకమైన భక్తుడు అర్థార్థి. అంటే అర్థాన్ని లేక ఇంకొంచెం డబ్బుని లేక ఇంకొంచెం సుఖాన్ని ఆర్తించేవాడు అని చెప్పారు. ఒకసారి కష్టం వచ్చినప్పుడు పరమాత్మ దగ్గర పోయి దాన్ని తీర్చుకున్న తర్వాత ఇదేదో బాగుంది, ఆయన దగ్గరికి పోతే కష్టం తీరడం మాత్రమే కాదు, కష్టం తీరినంత మాత్రం సుఖం ఆటోమేటిక్గా రాదు, నాకు సుఖం కూడా కావాలని చెప్పి ఆయన దగ్గరికి పోయేవాడు కొంతమంది ఉంటారు. అదొక కల్పవృక్షం లాంటిది, కష్టాన్ని తీసేసింది సుఖాన్ని కూడా ఇస్తుందని చెప్పి పరమాత్మ దగ్గర చెప్తుంటారు. ఒకవేళ సుఖం ఇస్తే ఆ సుఖంతో ఒక చోటికి సాటిస్ఫై కాదు, సంతృప్తి చెందాలి, ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి, ఇంకొక తులం బంగారు కావాలి, ఇంకొక ఇల్లు కావాలి, ఇంకొక ఎకరా కావాలి అని చెప్పి అనుకుంటారు. అట్లా నిరంతరము మరికొంత సుఖాన్ని పెంచుకోవడం కోసం పరమాత్మ దగ్గరికి చేరేవాడని అర్థార్థి అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ అర్థార్థి కంటే పైమెట్టులో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే జ్ఞాని, జిజ్ఞాసుపరుడు. ఆర్థో, జిజ్ఞాసో, అర్థార్థి, జ్ఞాని అని చెప్పి 4 రకాలు నా భక్తులు అని చెప్పి ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఈయన కంటే ఈయన కొంచెం మెరుగు, ఈయన కంటే ఈయన ఇంకొంచెం మెరుగు. అంటే అసలు పరమాత్మ అంటే ఎవరు, ఆయనకు నాకు ఇంత కష్టం వస్తే అంత సులభంగా మంచు విడిపోయినట్టుగా ఎట్లా తీసేయగలిగినాడు, ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఆయనకుంటే సంబంధం ఏంటి అని చెప్పి ఎవరైతే పరిశీలించడం మొదలు పెడతారో వాళ్ళ జిజ్ఞాస అంటారు. ఆ జిజ్ఞాసే చివరికి జ్ఞాని కింద మారుతారు. అట్లాంటప్పుడు వీళ్ళకు ఉండేటువంటి పరమాత్మ పట్ల ఉండేటువంటి విశ్వాసాన్ని అనుసరించి వరుస క్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చినట్లయితే అందరికంటే కింద ఆర్తుడు, తర్వాత అర్థార్థి, తర్వాత జిజ్ఞాసాపరుడు, చివరిలో పైన జ్ఞాని ఉండాలి. కానీ శ్రీకృష్ణుడు చెప్పేటప్పుడు ముందు ఆర్థో, జిజ్ఞాసో అని చెప్పి మొదలు పెట్టినాడు. తర్వాత అర్థార్థి అన్నాడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమైనా పొరపాటు చేసినాడు అంటే ఆయన ఒక అక్షరం కానీ ఒక పదం కానీ అవసరమైన చోట అవసరమైన కరెక్ట్ గా ఉపయోగిస్తాడు తప్ప ఏ మాత్రం పొరపాటు చేయడు. మొట్టమొదటిసారి కష్టం తన సొంతంగా తీర్చుకోలేక పరమాత్మ యొక్క సహాయం చేసి వచ్చేవాడు ఆర్తి. అట్లా వచ్చిన తర్వాత కొంతమంది ఏమో ఇంత పెద్ద కష్టం ఆయన ఎట్లా తీర్చగలిగినాడు, ఆయన ఎవరైతే తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడు జిజ్ఞాసాపరుడు. ఈ జిజ్ఞాసాపరుడే జ్ఞాని కింద మారుతాడు. లేదా ఈయన కోరికను తీర్చినాడు, ఇంకా కోరికలు తీరుస్తాడు, కష్టాలు తీర్చడం మాత్రమే కాకుండా సుఖాలు కూడా ఇస్తాడని నిరంతరం సుఖాల కోసం ఆర్థించేవాడు అర్థార్థి. ఇతను ఎప్పుడు అర్థార్థిగానే మిగిలిపోతాడు. ఎందుకంటే ఒక కోరిక తిరగానే ఇంకో కోరిక, ఒక కోరిక తిరగానే ఇంకో కోరిక, దీనికి అంతమంటూ ఎప్పుడు ఉండదు. కోరికలకు ఎప్పుడు కామాలే ఉంటాయి కానీ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అందుకని ఇతను ఇట్లనే మిగిలిపోతాడు. అందుకనే శ్రీకృష్ణుడు చాలా జాగ్రత్తగా ఆర్తో నుంచి ఈ దారిలోకి పోయి జ్ఞాని కావచ్చు, లేక ఇక్కడే మిగిలిపోవచ్చు. మనమందరం ఎక్కువ మంది ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడికే ఆగిపోతున్నాం. ఇవాళ పరమాత్మ యొక్క దయ వల్ల
అసలు ఆయన ఎవరు, మనం ఎవరు, మనకు ఆయనకుండా సంబంధం ఏంటని తెలుసుకోవడం కోసం ఇవాళ మనం కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఆయన దయ వల్ల జరుగుతుందే తప్ప మన సొంత ప్రయత్నం అంటూ కాదు. మనం ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్లను దీనికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఈ అర్థార్థి చాలా దైవభక్తి పరుడు అయిపోతాడు. ఎందుకంటే ఆర్తుడు ఒక్కసారి మాత్రమే కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి పోయి ఆగిపోయినాడు. కానీ అర్థార్థి సుఖాన్ని కోరిపోతున్నాడు. ఒక కోరిన తర్వాత ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక, ఆ కోరిక తీరిన తర్వాత ఇంకొకటి. దీనికి అంతమంటూ ఏమీ లేదు. కాబట్టి ఇతను మాత్రం నిత్య భక్తుడి కింద మారిపోతాడు. మనలోని భక్తులు చాలా మంది ఈ రకంగా నిత్య భక్తులు మాత్రం. అందుకని ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఆలయానికి పోతాడు. ఆలయానికి పోయి అక్కడ కావాల్సిన కోరికలన్నీ కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇంట్లో అతను దానికి కృతజ్ఞత చెల్లించుకుంటాడు. మళ్ళీ అక్కడితో అంతమైపోయా. మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది. ఇస్తున్నాడు కదా, అడగడానికి ఇబ్బంది అని చెప్పి మళ్ళీ ఇంకొక కోరికను కోరుతూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న పొరపాటు మనం ఎక్కడేం చేస్తున్నామంటే కోరికలు కోరాల్సిందేమో ఇంట్లో, కృతజ్ఞత చూపించాల్సిందేమో గుడిలోన. కానీ మనం దానికి ఆపోజిట్ గా చేస్తూ ఉంటాం. గుడికి పోయి కోరికలు కోరుకుంటాము, కృతజ్ఞత మాత్రం ఇంట్లో చెల్లిస్తాం. ఎందుకంటే చేసిన పరవాణం కనుక గుడిలో పంచిపెట్టాల్సి వచ్చినట్లయితే మనం అంతా ఏం మిగలదు, ఇంట్లో అయితే మొత్తం మనం తినొచ్చు అని చెప్పి ఆయనకు ప్రత్యేకమైన పలహారం చేసినప్పుడు అది ఇంట్లోనే పెట్టడానికి ఇష్టపడతాం. వాస్తవానికి గుడి అనేది మనము ఇంట్లో పూజ ఎట్లా చేసుకోవాలని నేర్పించేటువంటి బడి. అది మనకు పాత రోజుల్లో ప్రత్యేకంగా బళ్ళు లేవు, గుడిలోనే అన్ని జరిగిపోతా ఉండేవి. కాబట్టి అసలు పూజా విధానం ఎట్లా ఉండాలి, ఏమి దాని నుంచి నేర్చుకోవాలని చెప్పి తెలుసుకోవడం కోసం గుడి అనేది ఒక బడి. మనం ఆ బడిలో నేర్చుకున్న దాన్ని మనం ఇంటి దగ్గర దాన్ని అప్లై చేసుకొని మనం ఇంటి దగ్గర చేసుకొని ఇంటి దగ్గర కోరికలు కోరుకొని దానికి కృతజ్ఞత మళ్ళీ గుడికి వచ్చి మనం చెల్లించుకోవాలి. గుడిలో మీరు సాధారణంగా చూసుంటారు, ఏదో ఒక దేవత లేక దేవి మూర్తి లేక ఇద్దరు కలిసినటువంటిది లేక అనేక మంది దేవతా దేవుల యొక్క మూర్తులు మనకు ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే ముక్తి అయితే ఒకే ఒక కోరిక, కానీ ప్రపంచానికి సంబంధించిన కోరికలు అనేకం ఉంటాయి. కాబట్టి అన్ని రకాలైన దేవతామూర్తులు మనకు అవసరమవుతాయి. ఏ దేవతామూర్తి దగ్గరికి పోయినా సాధారణంగా ప్రతి గుడిలో ఒక ప్రధానమైన దేవతామూర్తి ఒకటి ఉంటుంది. ఆ దేవతామూర్తి దగ్గరికి పోయినప్పుడు మనం సామాన్యంగా ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పి మొదలు పెడతారు. అంటే అక్కడ ఉండేటువంటి విగ్రహంలోకి మనం ఏ దేవతనైతే పూజిస్తున్నామో ఆ దేవత యొక్క శక్తిని దాంట్లోకి ఆవాహన చేస్తున్నామని చెప్పారు. వాస్తవానికి నిజంగా ఒక గుడిని కనుక స్థాపించి ఉండినట్లయితే ముందుగానే ఆ మూల విగ్రహానికి కింద ఒక యంత్రాన్ని స్థాపిస్తారు. రాగి రేఖలతో తయారు చేసి ఏ దేవతామూర్తినైతే మనం స్థాపించదలుచుకున్నామో దాని యొక్క మంత్రాన్ని అక్కడ యంత్రంలో రాసి రాగి రేఖ మీద దాన్ని కనీసం ఒక 1116 మంత్రంతో ఆవాహన చేసి దాంట్లో శక్తిని నింపి పెడతారు. ఆ శక్తిని బయటికి వెదజల్లడానికి వీలుగా దానిపైన ఒక విగ్రహాన్ని ఉంచుతారు. ఆ విగ్రహానికి పైన కరెక్ట్ గా పైన ఒక కలశం ఉంటుంది. ఆ కలశం తప్పనిసరిగా ఏదైనా ఒక లోహంతో చేసి ఉంటుంది. అంటే ఆ విశ్వంలోని అనంత శక్తిని అప్పుడప్పుడు ఈ కలశం ద్వారా తీసుకొని విగ్రహం ద్వారా భూమి లోపలికి పోయి ఆ భూమిలో ఉండే శక్తిని భక్తులు వచ్చి అడిగినప్పుడు మంత్రోచ్చాటన చేసినప్పుడు ఆ ఫౌంటైన్ ద్వారా లేక ఆ విగ్రహం ద్వారా చుట్టూ ఉండేటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవడానికి వీలుగా లేకపోతే వాళ్ళని అనుగ్రహించడానికి వీలుగా ఆ శక్తి బయటకు వస్తుంది అని చెప్పి ఉద్దేశం. అయినా సరే మనం ఎక్కడ మర్చిపోతామా అని చెప్పి అక్కడ ఉండేటువంటి విగ్రహానికి మనం ఆవాహయామని మళ్ళీ ఒకసారి పలికి అక్కడ లేదనుకుంటారేమో, అక్కడ కాసేపు అది రాతి విగ్రహం కాదు, అది పరమాత్మ యొక్క స్వరూపం అని చెప్పి అనుకొని అక్కడ శివుడి యొక్క లింగం కనుక ఉండినట్లయితే అది కేవలం ఒక రాతి ముద్ద కాదు, అక్కడ శివుడి యొక్క శక్తి సమేతంగా ఉంది. పైన ఉండేటువంటి లింగం ఏమో శివుని సంకేతం ఇస్తుంది, చుట్టూ ఉండేటువంటి పారివాటం ఏమో శక్తిని సంకేతిస్తుంది అని చెప్పి మనల్ని ఒకసారి గుర్తు చేస్తారు. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పి పూజ మొదలు పెట్టిన తర్వాత సాధారణంగా అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, వస్త్రం సమర్పయామి ఇవన్నీ కూడా ఆ విగ్రహానికే లేక ఆ దేవతామూర్తికే సమర్పిస్తారు.
కానీ ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి చిట్ట చివరి దశకు వచ్చేటప్పటికి ఈ షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాల్లో చివరికి వచ్చేసరికి దీపం దర్శయామి అని చెప్పి అంటారు, దీపం సమర్పయామి అని చెప్పి అన్నారు. మిగిలినవన్నీ సమర్పయామి సమర్పయామి అని చెప్పి అంటారు, కానీ దీపం దగ్గరకు వచ్చేసరికి ఆ దేవుడి ముందు దీపాన్ని ఉంచి దర్శయామి అంటారు. అంటే అక్కడ దేవుడు దర్శిస్తాడు ఆ దీపాన్ని, దాంతో పాటు మనము కూడా దర్శిస్తాం. ఎప్పుడైతే మనకు విగ్రహానికి మధ్య ఈ దీపం అనేది వచ్చి నిలబడిందో దాంతో దేవుడి విగ్రహం మనకు కనిపించదు, కేవలం జ్యోతి మాత్రమే మనకు కనిపిస్తుంది. అంతవరకు సాకారంగా ఉండేటువంటి విష్ణు విగ్రహము, అది విష్ణుమూర్తి అనుకుందాం, కాళ్ళు చేతులు తల కిరీటం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మారిపోయి దాదాపు సాకార నిరాకారమైనటువంటి జ్యోతి స్వరూపంలోకి మారిపోతుంది. కాబట్టి దీనికి కూడా ఆకారం ఉంది, కానీ కాళ్ళు ముక్కు చేతులు ఇవన్నీ లేవు, కాబట్టి ఇది సాకార నిరాకారం. విగ్రహం ఏమో పూర్తిగా సాకారము, తల చేతులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది సాకార నిరాకారం. ఈ ఒక్కదాన్ని మాత్రమే దీపం దర్శయామి అంటారు. ఆ దీపాన్ని దర్శనం చేసిన తర్వాత హారతి ఇస్తారు. హారతి ఇచ్చేటప్పుడు మనం ఉపయోగించేటువంటి ఈ కర్పూరం వల్ల కొంతసేపు మంట వస్తుంది. ఈ మంట కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా సాకారం. కానీ కొంతసేపటికి ఇది పూర్తిగా ఆరిపోతుంది, అంటే కనపడదు, అవ్యక్తం కింద మారిపోతుంది. కానీ కాసేపు ఆ కస్తూరి పరిమళం మాత్రం గుడి నిండా వ్యాపించి మనకు అది ఉంది అన్న సంగతి స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే మనం గుడికి పోయినప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక సాకారమైనటువంటి విగ్రహం దగ్గర నుంచి మనము సాకార నిరాకారం దగ్గరికి మారాలి. ఇది జ్యోతి. జ్యోతి ఏమో సాకార నిరాకారం. ఇక్కడ దగ్గర నుంచి సాకార నిరాకారమైనటువంటి హారతి దగ్గరికి పోయి కాసేపటికి హారతి ఆరిపోతుంది, అంటే నిరాకారం దగ్గరికి మనం చేరుకుంటాం. ఈ రకమైన భావంతో మనం పూజ చేసుకోవాలి. అంటే మొట్టమొదట ఆ నిరాకారమైన పరమాత్మను పట్టుకోలేం కాబట్టి ఏదో ఒక ఆకారాన్ని మనం ఊహిస్తాం. విష్ణువు లేకపోతే శివుడు లేక పార్వతి అని ఏదో ఒక విగ్రహ రూపంలో మనం ఊహిస్తాం. ఆ విగ్రహం దగ్గరకే ఆగిపోకూడదు. మనం ఆ విగ్రహం దగ్గర నుంచి క్రమక్రమంగా సాకార నిరాకారమైన జ్యోతి దగ్గరికి ప్రయాణం చేయాలి. జ్యోతికి ఒక ఆకారం అంటూ ఉంది, కానీ తల మొదలైనవన్నీ లేవు కాబట్టి అది సాకార నిరాకారం అంటాం. అక్కడి నుంచి హారతి దగ్గరికి పోతాం, హారతి కూడా కనిపిస్తుంది, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం, జ్యోతి మాదిరి ఉండే ఆకారం లేదు, అది రకరకాలుగా అగ్ని ఉంటుంది. కాసేపటికి అది ఆరిపోతుంది. ఆరిపోయినా కూడా అక్కడ హారతి ఇచ్చిన సంగతి మనం కళ్ళు మూసుకొని తెలుస్తుంది. ఎందుకంటే ఆ కర్పూరం యొక్క గుబాళింపు అనేది ఉంటుంది కాబట్టి పరమాత్మ కనపడకపోయినప్పటికీ కూడా నిరాకారమైనప్పటికీ కూడా ఉన్నాడు. వాయువు ఎట్లయితే కనపడకపోయినా మనం ఇంకా అది ఉండడం వల్లనే జీవిస్తున్నామో అట్లాగే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన మన మనసులోనే మెదలాలి. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కాసేపు తీక్షణంగా అక్కడ ఉండే విగ్రహ రూపాన్ని చూసి దాన్ని భూమధ్యంలో నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని వెంటనే బయటకు వచ్చి పరిగెత్తుకొని ఇంటికి పోకూడదు. కాసేపు ప్రశాంతంగా గుడిలోనే ఒక చోట ప్రశాంతంగా ఉండే చోట కూర్చొని ఆ గుడిలో ఉండే విగ్రహాన్ని, ఇక్కడికి మనం తెచ్చిపెట్టుకున్న విగ్రహాన్ని ఒకసారి మననం చేసుకొని దాన్ని మనం కోరుకోవాలి. అక్కడ అనేక మంది భక్తులు వస్తుంటారు. ఇక తిరుపతిలో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక సెకండ్ కూడా ఉంటే నీరు తోసేస్తా ఉంటారు. కాబట్టి మనం ఏవేమో కోరికలు కోరుకుంటాం. ఆయన పాపం కోరికలు తీరుద్దామని చెప్పి అడిగేసరికి నువ్వు అక్కడ గుడిలో ఉండవు, ఎక్కడో బయటికి పోయింటాం. కాసేపు ప్రశాంతంగా చోట కనుక కూర్చుంటే, అందుకని గుడిలో దర్శనం అయిన తర్వాత వెంటనే బయటికి రారు, కాసేపు ఎక్కడో చోట తప్పనిసరిగా కొంచెం సేపు కూర్చుంటారు. అప్పుడు నీ ఆర్డర్ వచ్చాక నీ కోరిక ఏమిటో తెలుసుకొని ఆయన ఇవ్వడానికి సాధ్యమవుతుంది. దీన్నంతా గుడిలో నేర్చుకొని, గుడిలో మనం నేర్చుకున్నది ఏమిటంటే సాకారం నుంచి సాకార నిరాకారానికి, సాకార నిరాకారం నుంచి నిరాకారానికి మారిపోవాలి. అందుకని పరమాత్మ మనకి మెయిన్ గోల్ అనేది గుర్తుపెట్టుకొని ఇదే రకమైన పూజా విధానాన్ని మనం ఇంట్లో అవలంబించి అక్కడ ప్రార్థన చేసుకొని, ఎందుకంటే అక్కడ మనం తోసేసే వాళ్ళు ఎవరు ఉండరు, తిరుపతి మాదిరిగా ఎవరుతారు, మన ఇంట్లో మనమే రాజు మంత్రి కాబట్టి చాలా ప్రశాంతంగా కూర్చొని ఈ రకమైన పూజా విధానాన్ని మామూలుగా అక్కడ చేసినట్లుగానే నాట్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, గంధం సమర్పయామి, నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టండి. కానీ దీపం దర్శయామి అన్నప్పుడు చాలా మంది దీపాన్ని చేతితో చూపిస్తారు, కానీ సరైన పద్ధతి అది కాదు.
ఆ పరమాత్మకి మనకు మధ్య ఈ దీపం ఉండాలి. ఈ దీపం మన కంట్లో పడ్డం వల్ల వెనకుండే పరమాత్మ కనిపించకుండా పోతాడు. అప్పుడప్పుడు రాత్రిపూట కారు నడిపేటప్పుడు ఎదురుగా ఇంకో కారు కనుక వచ్చినట్లయితే ఈ లైటు ఆ లైటు అంటే మన కారు యొక్క కాంతి అవతల కాంతి కలిపి రెండు బాగా కనపడాలి. బాగా కనపడడం కాదు, అసలు ఎదురుగా ఉన్నది ఏంటో కనపడదు. అంటే ఆ కాంతి మన కళ్ళలో పడ్డం వల్ల అవతల ఉన్నది ఎట్లయితే కనపడదో అట్లాగే మనకు పరమాత్మకు మధ్య ఉండే జ్యోతి వల్ల ఆ పరమాత్మ యొక్క స్థూల రూపం కరిగిపోయి సూక్ష్మ రూపం దగ్గరకు వస్తుంది. సూక్ష్మ రూపం దగ్గర నుంచి అది శూన్యం దగ్గరికి, అయితే అది మామూలు శూన్యం కాదు, అది జ్ఞానంతో కూడిన శూన్యం లేక చైతన్యంతో కూడిన శూన్యాన్ని మనం దర్శనం చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ రకమైన పూజా పద్ధతి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఆర్తుడవుతారు. అయితే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే గుడిలో పోయి కోరికలు అడిగి ఇంట్లోకి వచ్చి ప్రసాదం పెడుతున్నాం. ఇక నుంచి చేయాల్సిన పని ఇంట్లోనే చాలా ప్రశాంతంగా కూర్చొని మనకు అవసరమైన విధానములు ఇవన్నీ చేసి, ముఖ్యంగా స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి సూక్ష్మ తరానికి, సూక్ష్మ తమానికి, తర్వాత నిరాకారం దగ్గరికి ప్రయాణం చేయడం మొదలు పెట్టాలి. అంతర్ముపై క్రమక్రమంగా లోపలికి పోవాలి. మొట్టమొదటి పూజ మొదలు పెట్టినప్పుడు మనం బయట ఉన్నాం, విగ్రహం దగ్గర ఉన్నాం. క్రమక్రమంగా దాన్ని ఇక్కడికి తీసుకొని లోపలికి తీసుకుని పోయి అంతర్ముఖం అయిపోయి ఆ నిరాకారం దర్శించడం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అది సరైనటువంటి పద్ధతి. కానీ ఈ రెండింటికి భిన్నంగా జిజ్ఞాసి చేసేటువంటి పూజ ఎట్లా ఉంటుంది అనేది మనం పెద్ద టాపిక్ కాబట్టి రేపు క్లాస్లో కమెంట్స్ చేస్తాను.